సంక్రాంతి ఇది మనకొచ్చే సందేహం ఏం కాదు. జనవరి వచ్చిందంటే సంక్రాంతి 14, 15 ఉంటుంది అని అందరికీ తెలుసు. మరి సంక్రాంతి పండగ ప్రత్యేకత ఏంటి? అంటే మన పండగలన్నీ కూడా మనకు ఇక్కడ సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చాంద్రమాన ప్రకారంగా మనం చాలా పండుగలు చేసుకుంటాం. తిథి ప్రకారంగా, వాటి ప్రకారంగా. ఒక్క సంక్రాంతిని మాత్రం సౌరమాన ప్రకారంగా చేసుకుంటాం. అంటే సూర్యుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క రోజు పయనిస్తూ ఉంటాడు. అలాగా సూర్యుడి యొక్క గమనాన్ని సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అది మకర సంక్రాంతి అవుతుంది. అంటే ప్రతిసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలోకి వెళ్తాడు అంటున్నాం కదా. మరి 12 సార్లు సంక్రాంతులు వస్తాయంటే నిజానికి 12 సంక్రాంతులు ఉంటాయి. 12 సంక్రాంతులు ఉన్నప్పటికీ మరి ఈ సంక్రాంతికి ఎందుకు ఎంత విలువ అంటే ఇక్కడ నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమయ్యేటువంటి స్థితి కనుక, ఉత్తరాయణంలో ఉన్నటువంటి పుణ్యకాలం ఏంటో మనకు తెలుసు కనుక, ఉత్తరాయణంలో ప్రవేశించేటప్పుడు ఈ సమయంలో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి గొప్పనైన సమయాన్ని మకర సంక్రాంతి, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సమయం మకర సంక్రాంతి. మరి ఈ మకర సంక్రాంతి మరి ఏం చేసుకుంటాం? ఏ రకంగా మన హిందూ బంధువులందరూ చేసుకునేటువంటి విధి విధానం ఉంటుంది అంటే సంక్రాంతి అనగానే అంతకంటే గొప్పనైన సంబరం మరొకటి లేదు అని, ఇంకా మనం కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో అయితే ఇది పెద్ద పండగ అని ఇలా చెప్తూ ఉంటారు. సంక్రాంతి అంటే ఒక రోజులో చేసే పండగ కాదు. నిజానికి ధనుర్మాసంలో నెలగంట పెట్టినప్పటి నుండి కూడా ప్రతినిత్యం ముగ్గులు వేసుకునేటువంటి ముగ్గుల పండగ సంక్రాంతి పండగ. అంతేనా అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో చూస్తే ముఖ్యంగా ఇప్పుడు ఈనాటి కాలంలో అంతటా ఉండొచ్చు, కానీ ముందు అయితే పతంగులు, చిన్నపిల్లలందరూ పతంగులు ఎగిరేసేటువంటి పండగ పతంగుల పండగ అంటే సంక్రాంతి. ఇంకా కన్నెపిల్లలు బాగా ముగ్గులన్నీ వేయగలిగినటువంటి వాళ్ళు, గొబ్బిళ్ళు ఆడేటువంటి ఆడపిల్లల పండగ అంటే కూడా అదే. అంతేకాదు పెద్దవాళ్ళంతా కూడా చక్కగా పిండి వంటలు చేసి ఆరోగ్యకరమైనటువంటి స్థితిని 10 మందికి పంచేటువంటిది, దాతృత్వం కలిగినటువంటిది, గంగిరెద్దుల వాళ్ళకి కాసింత బట్టలు ఇవ్వడమా లేకపోతే ఇంత ధాన్యం ఇవ్వడమా అనేటువంటిది కనిపించేటువంటిది సంక్రాంతి పండగ. అంటే దానానికి, ధర్మానికి, సంస్కృతికి, అలాగే ఆటపాటలకి ఆలవాలమైనటువంటి పండగ ఈ సంక్రాంతి. ఒకవైపు గంగిరెద్దుల వాళ్ళు కనిపిస్తారు, ఒకవైపు మనకు హరిదాసులు కనిపిస్తారు, బుడుబుక్కల వాళ్ళు కనిపిస్తారు. ఎంతో మంది ఈ సమాజంలో ఎంతో మంది ఉంటారు. వీళ్ళంతా ఎవరి మీద ఆధారపడ్డారు అంటే వీళ్ళందరూ కూడా రైతు మీద ఆధారపడ్డారు. కాబట్టి ఇది రైతుల పండగ. ఎందుకంటే ధాన్యం చేతికి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఈరోజు ధాన్యం చేతికి రావడానికి కారణమైనటువంటి అనేక మంది ఉన్నారు సమాజంలో. మన కార్యంలో మనం ఉన్నప్పుడు ఆ దైవస్థుతి చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఎంతో కొంత చేతనైనంత సాయం చేయాలి అనేటువంటి ఉదాత్త గుణం కలిగినటువంటి ఆ ఉదార గుణాన్ని వృద్ధి చేసేటువంటి పండగ సంక్రాంతి పండగ. ఇలా సంక్రాంతి పండగ గురించి కనుక మనం చెప్పుకుంటూ పోతే ఇది ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే నెల రోజులు చేసుకుంటారు హాయిగా. రకరకాలైనటువంటి అరిసెలు, ఇలా రకరకాలైన పిండి వంటలు చేస్తూనే ఉంటారు. ఏ పిండి వంట చేసినా అందులో నువ్వులకో ప్రాధాన్యత. ఎందుకు అంటే మళ్ళీ మనం మొదటే ఏంటంటే ఏ పండుగైనా అందులో ఆరోగ్యతత్వము ఉంటుంది, ఔషధ గుణాల విషయము ఉంటుంది. కాబట్టి ఈ పండుగలో మరి ఆ నువ్వులు అన్నీ వేసి వండడం వల్ల ఏంటంటే చక్కటి నిండైన చలికాలంలో ఉన్నప్పుడు నీ ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలి అని చెప్పేటువంటి ఒక శాస్త్రం కూడా అందులో ఉంది. ఇంతేనా అంటే ఇంకా దీన్ని కోస్తా ప్రాంతం అదంతా కూడా పెద్దల పండుగ అంటారని చెప్పాం. ఈ పెద్దల పండుగ ఎందుకు పెద్దల పండుగ అయింది అంటే ఇక్కడ ఇప్పటికే అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినట్టయితే వారిని తలుచుకొని వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం, అలాగే వాళ్ళ పేరు మీద బట్టలు పెట్టడం, వారి పేరు మీద భోజనం పెట్టడం అనేటువంటి ఒక గొప్ప సంస్కృతి కూడా ఈ పండుగలో కనిపిస్తుంది. అందుకని దీన్ని పెద్ద పండుగ అంటారు, పిల్లల పండుగ అంటారు, ముగ్గుల పండుగ అంటారు, రైతుల పండుగ అంటారు. ఇలా రకరకాలైన పేర్లతో పిలిచేటువంటి ఈ పండుగలో మనం దానం చేయాలి, ధర్మం చేయాలి అనేటువంటి ఒక గొప్పనైన ఆదర్శం ఇందులో దాగి ఉంది. అంతేకాదు ఒక సామాజిక సమరసత ఉంది. అంటే రైతుకు ఎంతమంది సహాయం చేశారో అలాగే రైతు ఉత్పత్తి చేసినటువంటి తన ధాన్యాన్ని ఎవరెవరికి దానం చేయాలో తెలిసినటువంటిది ఒక పండగ. అంతేకాదు మన వారసత్వాన్ని మన పిల్లలకి చెప్పేటువంటి
ఒక సంస్కృతి కలిగిన పండగ. అందుకే ఆ దాతృత్వంలో పిల్లల చేత మరి ఇటు గంగిరెద్దుల వాళ్ళకి కానీ, అప్పుడు బుక్కుల వాళ్ళు కానీ, హరిదాసులు కానీ వీళ్ళు ఈ చిన్న పిల్లల చేత దానం చేయించేటువంటి పండగ సంక్రాంతి పండగ. చూసారా, సంక్రమము అంటే సూర్యుడు సంక్రమించాడు అనగానే సౌరమానంగా వచ్చే పండగ అని ఒకటి చెప్పుకోవడమే కాదు, ఇందులో అనేక విషయాలు. అంటే రైతు ఎప్పుడు కూడా నిరంతర శ్రమజీవి కదా, ఈ శ్రమజీవికి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఆ పంటని తను దానం చేస్తూ ఆనందపడుతూ ఆనందపడే వేళగా ఈ సంక్రాంతి పండుగను మనం చెప్పుకోవచ్చు. సంక్రాంతి అంటే రకరకాలు చుట్టాలు బంధువులు రకరకాలైనటువంటి ఇంకా కోడి పందాలని ఇవన్నీ రకరకాలైనటువంటి విన్యాసాలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ సంక్రాంతి పండగ. చక్కగా కొత్త బట్టలు ఉంటాయి, పిల్లలు ఆడుతూ పాడుతూ కనిపిస్తుంటారు. ఎక్కడెక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా పండగ పెద్దది కాబట్టి 10 మంది పుట్టింటికి రావడమా, లేకపోతే అందరూ కలిసి బంధుమిత్రులు అందరూ కలిసి ఉండడమా, ఇలా ఏం చెప్పినా కూడా పండగని అద్భుతంగా జరుపుకునేటువంటి సంస్కృతి మన సంస్కృతి.